స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనకు ఇది చాలా ప్రాముఖ్యమైన అవసరం. మరి నిన్నటి దినం గుడ్ ఫ్రైడే మరి చాలా చక్కగా, చాలా ఘనంగా మరి ప్రతి చోట జరగడం మరి చాలా సంతోషకరం, చాలా మరి ఆనందకరం, చాలా మనందరికీ కూడా దీవెనకరము కనుక ప్రతి ఒక్కరూ మీరు గుడ్ ఫ్రైడేను ఆచరించారని, దేవుని సన్నిధికి వెళ్ళారని నమ్ముతున్నాను. ఈ దినము సిద్ధపరచు దినము. ప్రభువారు మరి గుడ్ ఫ్రైడేను మనం తలంచుకున్నప్పుడు ఈ దినాన్ని కూడా మనం తలంచుకోవాలి. తద్వారా ఆయన మృతుల్లో ఈ దినమున్నాడు, రేపటి దినము లేవబోతున్నాడు. అంటే ఆయన లేచిన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అదే ఈస్టర్ పండుగ. ఈ దినము సిద్ధపరచు దినము కనుక ఆయన మరి సిద్ధపరచు దినాన మరి అనేకమైనవి సుగంధ ద్రవ్యములు మరి సిద్ధపరుచుకున్నారు. ఎవరంటే మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ కూడా. కనుక మనము కూడా ఈ దినం సిద్ధపడి రేపటి దినం దేవుని సన్నిధికి మరి వెళ్ళాలి. ఏమిటి సిద్ధపాటు అంటే దేవునికి ఇవ్వాల్సిన కానుకలు కావచ్చు, దేవునికి నీవు అర్పించాల్సిన నీ హృదయం కావచ్చు, ప్రతి విషయంలో నువ్వు సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ కార్యక్రమంలో ఈ దినానికి సంబంధించిన వాక్యము చదువుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద వచనాలకు వెళ్తే చాలా అద్భుతమైన, నమ్మిన వారి ఎడల అనేకమైన సూచక క్రియలు కనిపిస్తాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. కనుక ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ, వాగ్దానం ఏమిటి అనంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడి, నమ్మని వారికి శిక్ష విధింపబడునని క్రీస్తు బిడ్డలైన మనకు దేవుడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మరి 40 దినాలు చాలా చక్కగా, చాలా ఘనంగా మరి ఆచరించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ 40 దినాలు మనం నేర్చుకున్నాం. కనుక ఈ నేర్చుకున్న మరి క్రీస్తు ప్రేమను అనేక మందికి మనం ప్రకటించినప్పుడు నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. నమ్మని వారికి దేవుడే సెలవిస్తున్నాడు, శిక్ష విధింపబడును. అంటే ఆ శిక్ష ఏమిటంటే నరకం. అదే రక్షింపబడ్డ మనకి ఏంటంటే పరలోకం అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ మరి సువార్త ప్రకటించడానికి ముందుకు రావాలని దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. దేవుని పిలుపు కొరకు మీరు ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజల తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది ప్రార్థనకు వారందరి జీవితాలు ఈ వాగ్దానం మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నీ సేవకై ప్రయాసపడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి బిడ్డ సువార్తను ప్రకటించడానికి నీ కృపను అనుగ్రహించండి. నమ్మి బాప్తిసం అనేక మంది పొందుటకు సహాయం చేయమని, అలాగే తండ్రి ఈ దినం రోగులుంటే స్వస్థ, అలాగే నిన్నటి దినం గుడ్ ఫ్రైడే చాలా చక్కగా జరిగించాం. ఈ దినము రేపటి ఈస్టర్ పండుగను ప్రభా ఘనంగా జరిపించుకునే కృపను దయచేయమని, అలాగే దినం రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, పాపులను క్షమించమని, నేను పాపినని గ్రహించే ప్రతి బిడ్డకి క్షమాపణ, విడుదల దయచేయమని, శాపం పాపం నుంచి నన్ను మీరు విడిపించమని, ప్రతి కాడిని విరగొట్టమని, అలాగే ప్రభువా రోగులను స్వస్థపరచమని, శ్రమలో ఉన్న వారిని విడిపించమని, అనేకమైన ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రార్థన అవసరాలకు ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని తండ్రి, సేవకులను బట్టి నీకు వందనాలు, సంఘాలను బట్టి నీకు వందనాలు అయా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రభా యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలను గర్భఫలాలు దయచేయమని తండ్రి, అలాగే ప్రభా నీ రాకడ బహు సమేతంగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడే భాగ్యం దయచేయమని, ఈ దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజుగా జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని ఉంచమని,
ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణంలో ప్రయత్నాల్లో రాకపోకలో సమస్తములో మీరే తోడండి, మహిం పొందమని యేసు నామం పెట్టాడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడి నేను బలపరచడంగా నీవు సువార్త ప్రకటించడానికి ముందుకు రాబోతున్నావు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కానీ ప్రతి ఒక్కరూ మరి దేవుని సువార్తను ప్రకటించండి. తద్వారా కొన్ని ఆత్మలు మనం అందరూ కలిసి రక్షిద్దాం. తద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.